హాయ్ గార్డెనర్స్, నేను మీ ఉషాని. కనిపిస్తున్నది టర్టిల్ వైన్ అండి. ఈరోజు మన వీడియో దీని ప్రాపగేషన్. కనిపిస్తున్నది పశువుల ఎరువు, కోకోపిట్, సాయిల్ అండి. ఈ మూడిటి సహాయంతో మన ప్రాపగేషన్ ఒక చిన్న కంటైనర్లో చేయడానికి రెడీ అయ్యాను. చూడండి, డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను. ఏ మొక్కన్నా బ్రతకాలంటే డ్రైన్ హోల్స్ చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే చెట్టు చనిపోతుంది వాటర్ వెళ్ళకోకుండా. ఈ పెట్టుకున్న డ్రైన్ హోల్స్ని నా దగ్గర ఉన్న పెంకులతో కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే సాయిల్ అంతా ఆ హోల్స్లో నుంచి వెళ్ళిపోకోకుండా కవర్ చేసి ఈ మూడిటిని చాలా చక్కగా మిక్స్ చేయాలండి. కోకోపిట్, సాయిల్, పశువుల ఎరువుని బాగా మిక్స్ చేయాలి. కోకోపిట్ బాగా కలవాలండి. ఎండాకాలం కోకోపిట్ చెట్లకి చాలా అవసరము. అంతేకాకుండా నా దగ్గర ఉన్న కొంచెం వేపపిండి కూడా కలిపానండి. చెట్టుకి దేనికైనా వేపపిండి అవసరము. ఇది కలిపిన దాన్ని నేను ఈ కంటైనర్లో ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత వాటర్ పోసానండి. కోకోపిట్ ఉండటం వలన సాయిల్ అంతా కొంచెం కిందకు పోయింది. ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసాను. చక్కగా పీల్చుకొని మిగతా అది అట్లా వదిలేసే వరకు మనం పోయాలండి. దాని తర్వాత మనము మన దగ్గర ఉన్న ఈ టర్టిల్ వైన్ని ముదురుగా ఉండే స్టెమ్స్ని కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టర్టిల్ వైన్ని ప్రాపగేట్ చేయడానికి వేర్లు అవసరం లేదు, స్టెమ్స్తోనే ప్రాపగేట్ అవుతుంది. అందుకనే ఇందాక నుంచి నేను ప్రాపగేట్ అంటున్నాను. విత్తనాలతో వేసుకునేదో లేకపోతే వేరులతో పెట్టుకునేదో కాదండి. తర్వాత వేరు ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తుంది. సాధ్యమైనంత వరకు 4-5 కలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇలాగా చేతి సహాయంతో కానీ ఒక పుల్ల సహాయంతో కానీ లోతుగా హోల్స్ పెట్టుకోండి. మీరు ఎన్నైతే స్టెమ్స్ కలెక్ట్ చేసుకున్నారో వాటిని పెట్టడానికి హోల్స్ పెట్టుకోండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ప్లాంట్స్ అన్నిటిని పెడదాము. ముందుగా వీటి చివరి భాగంలో ఉన్న లీవ్స్ అన్ని కట్ చేసేయాలండి, లేదంటే కుళ్ళిపోతాయి. అందుకని ఇవన్నీ తీసేసుకొని వాటిని ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క దాంట్లో 1 కానీ 2 కానీ పెట్టేయచ్చు. యాక్చువల్గా ఈ ప్లాంట్ మా ఫ్రెండ్ అడిగారండి. ఒట్టిగా ఇవ్వటం కన్నా ఇలా ప్రాపగేట్ చేసి బతికిన తర్వాత తనకి గిఫ్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. అందుకని ఇలా చక్కగా ప్రాపగేట్ చేస్తున్నాను. ఈజీగా వచ్చేస్తాయండి. స్టెమ్స్తోనే బాగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. లోతుగా పెట్టండి, మొక్కలు చనిపోకుండా ఉంటాయి. ఎక్కువగా పెట్టుకోవటమే మంచిది. కవర్ చేయండి. ఇలా చేసిన దాన్ని నేను షెమీ షేడ్లో పెట్టానండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్.